శ్రీ లలితా సహస్రనామం 12వ శ్లోకం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అనాకలిత అంటే పోల్చలేనిది అని అర్థం. అంచనా వేయలేనిది లేదా సాదృశ్యం లేనిది అని కూడా అర్థం. సాదృశ్యము అనగా పోలిక. చుబుక అంటే గడ్డము లేదా చిబుకం. శ్రీ అంటే శోభ లేదా సౌందర్యము అని అర్థం. విరాజిత అంటే ప్రకాశిస్తున్న లేదా అలంకరించబడిన అని అర్థం. పోల్చడానికే సాటిలేని శ్రీ లలిత అమ్మవారి యొక్క గడ్డం సౌందర్యముతో ప్రకాశిస్తున్నది. అంటే అమ్మవారి గడ్డం యొక్క సౌందర్యం వర్ణించనలవి కానిది, అద్భుతమైనది మరియు ఈ ప్రపంచంలో మరి ఏ ఇతర సౌందర్యంతోనూ పోల్చలేనంత గొప్పదని భావం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశ అంటే కామేశ్వరుడు లేదా పరమశివుడు అని అర్థం. బద్ధ అంటే కట్టబడిన లేదా బంధించబడిన అని అర్థం. మాంగళ్య సూత్ర అంటే మాంగళ్యము లేదా తాళిబొట్టు. దీనినే మనము పసుపు తాడు అని కూడా పిలుస్తాం. భారతీయ సంస్కృతిలో వివాహిత స్త్రీలు ధరించే పవిత్రమైన ఆభరణమే ఈ మాంగళ్య సూత్రం. శోభిత శోభాయమానమైన లేదా అందంగా ఉన్న అని అర్థం. కంధర కంధర అంటే కంఠం లేదా మెడ అని అర్థం. శ్రీ లలిత అమ్మవారి యొక్క మెడ భర్త అయిన కామేశ్వరుడు కట్టిన పవిత్రమైన మాంగళ్యం ధరించడం వల్ల మరింత అందంగా పవిత్రంగా ప్రకాశిస్తున్నదని దీని యొక్క భావం.